నమస్తే, వెల్కమ్ టు వీబీసీ ఆన్ టీవీ న్యూస్. నేను గౌతమి. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ప్రధానికి ఆర్డర్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ బార్బడోస్ అవార్డు ప్రదానం. కోవిడ్ కాలంలో అందించిన అమూల్య సేవలకు గుర్తింపు. సిఐఎస్ఎఫ్ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమానికి హాజరైన అమిత్ షా దేశవ్యాప్తంగా సేవలందిస్తున్నదని ప్రశంస. టీచర్ల బదిలీల కోసం ప్రత్యేక చట్టం తీసుకొస్తామన్న మంత్రి. తొలిసారిగా సీనియారిటీ జాబితా ప్రకటిస్తామని నారా లోకేష్ వెల్లడి. ఎమ్మెల్సీ అభ్యర్థిగా కొణిదెల నాగబాబు నామినేషన్. ఇక మంత్రి పదవే తరువాయి. కోవిడ్ కాలంలో అమూల్య సేవలు, సమర్థ నాయకత్వం అందించిన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి బార్బడోస్ దేశం ప్రతిష్టాత్మకమైన ఆనరరీ ఆర్డర్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ బార్బడోస్ పురస్కారాన్ని ప్రదానం చేసింది. బార్బడోస్ లోని బ్రిడ్జ్ టౌన్ లో ప్రధాని తరపున భారతదేశ విదేశాంగ శాఖ సహాయ మంత్రి పవిత్ర మార్గరిటా ఈ పురస్కారాన్ని స్వీకరించారు. ఈ పురస్కారాన్ని మోదీకి ఇవ్వనున్నట్లు బార్బడోస్ ప్రధాని మేయో అమోర్ మోట్లీ గత ఏడాది నవంబర్ 20న ప్రకటించారు. కోవిడ్ కాలంలో మోదీ అంతర్జాతీయ సహకారాన్ని పటిష్టపరిచారని ఆయన ప్రశంసించారు. ఈ సందర్భంగా మోదీ ఈ అవార్డును 1.4 బిలియన్ల భారతీయులకు భారతదేశం బార్బడోస్ మధ్య సన్నిహిత సంబంధాలకు అంకితం చేస్తున్నానని తన ఎక్స్ ఖాతా ద్వారా పేర్కొన్నారు. Was and still is unable to attend, so he provided us with one of his ministers to collect it on his behalf. Prime Minister Modi was awarded this honor last year in our 2024 awards for his leading role and reputation of responsiveness and care as the government of India, under his strategic leadership, took urgent action to assist countries like Barbados with Covishield vaccines that changed the course of the COVID-19 pandemic and minimized its social and economic impacts. Minister, please, I invite you to receive the honor from Prime Minister. తమిళనాడు తక్కోలంలో సిఐఎస్ఎఫ్ 56వ వ్యవస్థాపక దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరయ్యారు. అమరులకు నివాళులర్పించిన అమిత్ షా సిఐఎస్ఎఫ్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించి కవాతును సమీక్షించి 127 మంది సిఐఎస్ఎఫ్ అమరవీరులకు నివాళులర్పించారు. పశ్చిమ, తూర్పు తీరాల నుండి ఒకేసారి ప్రారంభమయ్యే కోస్టల్ సైక్లోథాన్ సురక్షిత్ తత్ సమృద్ధ్ భారత్ను కూడా ఆయన వర్చువల్ గా ప్రారంభించారు. ఈ సందర్భంగా మినిస్టర్ అమిత్ షా మాట్లాడుతూ సిఐఎస్ఎఫ్ దేశాభివృద్ధిలో భాగమైందన్నారు. సిఐఎస్ఎఫ్ దేశ ప్రజలను కాపాడుతూ దేశవ్యాప్తంగా ఉన్న కీలకమైన ప్రదేశాలలో సేవలందిస్తుందని అన్నారు. దేశాభివృద్ధిలో తమిళనాడు ముఖ్యమైన పాత్ర పోషించిందని, రాజాదిత్య చోళన్ గౌరవాన్ని ప్రభుత్వం గుర్తించిందని, అందుకే సిఐఎస్ఎఫ్ ప్రాంతీయ శిక్షణ కేంద్రానికి ఆయన పేరు పెట్టిందని అమిత్ షా వ్యాఖ్యానించారు. 2 ఏళ్లుగా విజ్ఞప్తి చేసినప్పటికీ తమిళ భాషలో విద్యను ప్రారంభించకపోవటం పట్ల తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ను ఆయన విమర్శించారు. 2019 నుండి దేశంలో ఇతర ప్రాంతాలలో సిఐఎస్ఎఫ్ వ్యవస్థాపక దినోత్సవాన్ని నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా దళంలోని 22 మంది ఆదర్శవంతమైన సైనికులకు పతకాలు ఇవ్వటం గౌరవంగా భావిస్తుందన్నారు. దేశాన్ని రక్షించటంలో సిఐఎస్ఎఫ్ చేస్తున్న కృషి గురించి గ్రామాల్లో నివసించే ప్రజల్లో అవగాహన పెంచేందుకు కోస్టల్ సైక్లోథాన్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలియజేశారు. 2019 में हमने तय किया कि बल का स्थापना दिन दिल्ली में मनाने की जगह देश के अलग अलग हिस्सों में मनाएंगे और आज मुझे बड़ा आनंद है कि सीआईएसएफ का स्थापना दिन क्षेत्रीय प्रशिक्षण केंद्र तक्कोलम में आज मनाया जा रहा है। तमिलनाडु की संस्कृति ने अनेक प्रकार से भारत की संस्कृति की नदी को मजबूत करने का काम किया है, चाहे प्रशासनिक सुधार हो,
चाहे आध्यात्मिक ऊंचाई प्राप्त करनी हो, चाहे शिक्षा के मानांक गढ़ने हो, चाहे देश की एकता और अखंडता का संदेश हो, हर क्षेत्र में तमिलनाडु ने भारतीय संस्कृति को बहुत मजबूत किया है। तमिल भाषा, तमिल संस्कृति और तमिल परंपराएं भारत की संस्कृति का अनमोल गहना है। उसको पूरा देश आज स्वीकार कर कर चल रहा है और इसी कड़ी को आगे बढ़ाते हुए इस प्रशिक्षण केंद्र का नाम चोल वंश के महान योद्धा राजादित्य चोल के नाम से करते हुए मैं बहुत बहुत आनंदित और उत्साहित हूं। राजादित्य चोल ने यही भूमि पर पराक्रम और बलिदान की अनेक गाथाएं गढ़कर वीरगति को प्राप्त किया था और ये चोल साम्राज्य की महान परंपराओं को आगे बढ़ाया था। आज महान योद्धा राजादित्य चोल के सम्मान में इस प्रशिक्षण क्षेत्र केंद्र तक्कोलम का नामकरण किया गया है। मैं आज फिर से एक बार योद्धा राजादित्य चोल को बहुत सम्मान पूर्वक स्मरण करना चाहता हूं। भाइयों और बहनों, सीआईएसएफ ने हमेशा सुरक्षा को प्राथमिकता दी है। 56 वर्षों में देश के हर एक क्षेत्र में जहां पर निर्णय हुआ, हर कोने में सीआईएसएफ ने राष्ट्र सुरक्षा में स्वर्णिम स्टैंडर्ड्स सुनिश्चित किए हैं और ये स्वर्णिम स्टैंडर्ड्स ब्रेक करना किसी भी बल के लिए आसान नहीं है। इतने कठिन स्टैंडर्ड्स इन्होंने सेट किए हैं। एक प्रकार से जब हम एयरपोर्ट पे जाते हैं, सीआईएसएफ का एक जवान हमें दिखाई पड़ेगा, हम अपनी धुन में निकल जाते हैं। రాష్ట్ర చరిత్రలో తొలిసారి టీచర్ల సీనియారిటీ జాబితా ప్రకటిస్తామని, వారి బదిలీల కోసం ప్రత్యేక చట్టం తీసుకువస్తామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాల సందర్భంగా మంత్రి నారా లోకేష్ ప్రసంగించారు. విద్యా వ్యవస్థలో ఉపాధ్యాయులు ప్రధాన పాత్ర పోషిస్తున్నారని చెప్పారు. వారిపై భారం ఉంటే సరిగా పాఠాలు చెప్పలేరని పేర్కొన్నారు. ఐబీ స్కూళ్లు ఏర్పాటు చేస్తామని గత ప్రభుత్వం ప్రగల్భాలు పలికిందని, వీటి ఏర్పాటుకు నివేదిక తెప్పిస్తామని 5 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని విమర్శించారు. 1 క్లాస్ 1 టీచర్ విధానాన్ని తాను బలంగా విశ్వసిస్తానని తెలియజేశారు. ప్రస్తుతం కేవలం 1400 పాఠశాలల్లోనే ఈ విధానం ఉందని, 10,000 స్కూళ్లలో దీన్ని అమలు చేస్తామని మంత్రి పేర్కొన్నారు. విద్యార్థులకు బ్యాగ్ బరువు తగ్గించేలా సంస్కరణలు తీసుకొస్తామన్నారు. విద్యారంగంలో సంస్కరణల కోసం అన్ని వర్గాలు కలిసి పనిచేయాలని, అందరూ కలిసి పనిచేస్తే దేశానికి ఆదర్శంగా ఏపీ నిలుస్తుంది అని నారా లోకేష్ అన్నారు. దాంట్లో భాగంగా మేము కూడా చాలా పారదర్శకంగా ఒక టెట్ కూడా నిర్వహించడం జరిగింది. టెట్ నుంచి నోటిఫికేషన్ వెళ్ళే లోపల ప్రభుత్వం 1 మ్యాన్ కమిషన్ వేసి రిజర్వేషన్ మ్యాన్ రిపోర్ట్ నివేదిక ఇవ్వాలని కోరటం జరిగింది. దానివల్ల ఈ ప్రక్రియ వాస్తవంగా కొంచెం డిలే అవుతాం జరిగింది, అంటే ఎలాంటి సందేహం లేదు. కానీ మేము ఆల్రెడీ గౌరవ ముఖ్యమంత్రి గారితో చర్చించి ఎట్టి పరిస్థితుల్లో మార్చిలో ఈ నోటిఫికేషన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. ఈ 16,347 పోస్టులు భర్తీ చేశాక మార్చిలో మేము నోటిఫికేషన్ ఇస్తున్నాం. అది మొదటిది. రెండోది అధ్యక్ష, ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చినా ఒక కౌంటర్ వెళ్ళి లేదు ఇది కరెక్ట్ లేదు అది కరెక్ట్ లేదు జనరల్గా చెప్తాం జరుగుతుంది. ఈసారి అట్ట కాకుండా నేను అధికారులు కూడా ఆదేశాలు జారీ చేశాం. 1994 నుంచి ఏమేమి కేసులు పడినాయి డిఎస్సి పైన కేసులను తీసుకోండి. వర్టికల్ హారిజాంటల్ రిజర్వేషన్స్ పైన సబర్వాల్ జడ్జ్మెంట్స్ ఉన్న ఎన్ని స్టడీ చేసి వన్ ఆఫ్ ద బెస్ట్ నోటిఫికేషన్ ఇవ్వాలి. అంటే ఇట్ షుడ్ స్టాండ్ ద టెస్ట్ ఆఫ్ లీగల్ స్క్రూటినీ. సింపుల్ వర్డ్స్లో నేను అధికారులు చెప్పాను అధ్యక్ష. సో మేమందరం బలంగా నమ్మేది ఇట్ విల్ బి వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ నోటిఫికేషన్. ఇట్ విల్ ఆల్సో స్టాండ్ లీగల్ స్క్రూటినీ. సో దట్ ఎందుకంటే ఇది చాలా కీలకమైనది. అప్పుడే 16,347 మంది ఉపాధ్యాయులు మనకు వస్తారు. అది కూడా ఈ సంవత్సరంలోనే తీసుకురావాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాను అధ్యక్ష. గౌరవ సభ్యులు చెప్పినట్లు అనేక సంస్కరణలు మేము తీసుకొస్తాం జరిగింది. దీంట్లో జనరల్గా సీనియారిటీ లిస్టులో ఎంత గందరగోళం అవుతాయో అందరూ తెలుసు అధ్యక్ష. ఈసారి సీనియారిటీ లిస్ట్ మేము పబ్లిక్లీ డిక్లేరింగ్. ఉపాధ్యాయులు డైరెక్ట్గా వాళ్ళ సీనియారిటీ లిస్ట్ చూసుకోవచ్చు. సీనియారిటీ లిస్టులో తప్పులు ఏమైనా ఉంటే ఇమీడియట్గా డిఓ గారి దగ్గరికి వెళ్ళి కరెక్ట్ చేయించుకోవచ్చు. ఇది ఎందుకు చేస్తున్నాం, ఇక్కడ నుంచి క్యాబినెట్, ఈరోజు క్యాబినెట్ కాదు వచ్చే క్యాబినెట్కి టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ తీసుకొస్తున్నాం అధ్యక్ష.
అంటే టీచర్ ట్రాన్స్ఫర్స్ కూడా పాయింట్ సిస్టమ్ చాలా ట్రాన్స్పరెంట్గా ఉపాధ్యాయులకు అర్థమయ్యే విధంగా వాళ్ళు అసలు సీనియారిటీలు ఎక్కడ ఉన్నారు, రాబోయే సంవత్సరాలు నేను ఎక్కడికి వెళ్ళొచ్చు వాళ్ళు చాలా క్లారిటీ ఉంటుంది. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం అంటే అధ్యక్ష, ఉపాధ్యాయులు కూడా మొత్తం విద్యా వ్యవస్థలో కీలకమైన పాత్ర వహిస్తారు. లేనిపోని యాప్లు, లేనిపోని ప్రెషరు, లేనిపోని పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ వల్ల వాళ్ళు సరైన పాఠాలు పిల్లలకి చెప్పలేకపోతున్నారని బలంగా కూటమి ప్రభుత్వం నమ్ముతుంది. అందుకే ఈ టీచర్ సీనియారిటీ లిస్ట్ కానీ, టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ కానీ ఇవన్నీ తీసుకొస్తాం జరుగుతుంది అధ్యక్ష. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థిగా జనసేన ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు నామినేషన్ దాఖలు చేశారు. ఆయన అభ్యర్థిత్వాన్ని మంత్రి నారా లోకేష్, భాజపా ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, తెదేపా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు బలపరిచారు. రిటర్నింగ్ అధికారిని వనితారాణికి నాగబాబు నామపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్యేలు కొనతాల రామకృష్ణ, బొలిశెట్టి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అమెరికా విధించే ప్రతీకార సుంకాలు భారత్పై పడకుండా కేంద్ర ప్రభుత్వం తగిన జాగ్రత్తలు మొదలుపెట్టింది. కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈ మేరకు అమెరికా పర్యటనకు వెళ్లినట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ విశాఖలో తెలిపారు. యుఎస్ కామర్స్ సెక్రటరీతో ఈ అంశంపై చర్చించే క్రమంలో స్టేక్ హోల్డర్లందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్నారని ఆమె వెల్లడించారు. భారతీయ ఎగుమతి పరిశ్రమల ప్రయోజనాలను కాపాడటమే తమ లక్ష్యమని తెలిపారు. విశాఖలో పోస్ట్ బడ్జెట్ మీటింగ్ అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఏపీ విషయానికి వస్తే పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్రమే వహిస్తోందని మరోసారి ఉద్ఘాటించారు. అయితే సాంకేతికంగా కేంద్రం అడిగే ప్రశ్నలకు రాష్ట్రం నుంచి సమాధానాలు అవసరమన్నారు. అలా కదండి, కంటిన్యూ అవుతుంది కదా, పూర్తి కాలేదని అంటే దాంట్లో మధ్యలో చాలా టెక్నికల్ ఇబ్బందులు వచ్చాయి. ఒకటి టైం ఎక్కువ తీసుకునే కొద్దీ కాస్ట్ కూడా పెరుగుతుంది, దట్ ఈస్ నో డౌట్. బట్ ప్రతిసారి కూడా మనం ఒక లెవెల్కి ఒప్పుకుని లేదు ఇంకా ఎక్కువ లెవెల్ ఇవన్నీ ప్లాన్ చేస్తూ పోతున్నప్పుడు ఒరిజినల్గా మనం ఒప్పుకున్నది ఏంటి, దాని తర్వాత ఎంత లెవెల్కి మనం తీసుకెళ్తున్నాం, దానివల్ల అక్కడ ఆ డ్యామ్ బేసిక్ స్ట్రక్చర్లో అంత నీళ్లు ఆగగలుగుతుందా, లేదు బేసిక్గా ఏదైనా ఇబ్బంది ఉంటుందా, ఇవన్నీ ప్రశ్నలు వస్తూ ఉంటాయి. సో ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఇవ్వకూడదు అనే రకంగా ఆపడం కాదు, కానీ ఇచ్చినాక రాబోయే ప్రాబ్లమ్స్ని యాంటిసిపేట్ చేసుకుని వాళ్ళు 4 ప్రశ్నలు అడుగుతారు. వాళ్ళు దానికి కావాల్సిన టెక్నికల్ ఆన్సర్స్ని స్టేట్ గవర్నమెంట్ టెక్నికల్ డిపార్ట్మెంట్ ద్వారా రావాల్సింది. నేను ఒక్క విషయం మీ అందరికీ చెప్తున్నాను, ఆంధ్రప్రదేశ్కి పోలవరం ద్వారా కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి పని ఇప్పటి వరకు భారతదేశంలో, నేను ఇది చెప్తే మిగతా స్టేట్స్లో చాలామందికి మనసులో బాధ కూడా ఉండవచ్చు, కానీ విభాజనం టైంలో ఇది ఒక ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినటువంటి ఒక వాగ్దానం, అది పూర్తి చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం ఒక డ్యూటీ. సెంట్రల్ ప్రాజెక్ట్ నేషనల్ ప్రాజెక్ట్గా అనౌన్స్ చేసి అది సెంట్రల్ ప్రాజెక్ట్గా డీల్ చేసి సెంట్రల్ గవర్నమెంటే పూర్తి ఖర్చు తీసుకుంటుంది. సో ఆ ఖర్చుకి డబ్బు ఇచ్చినప్పటికీ ఎక్స్పెండిచర్ సెక్రటరీ అది సరిగా ఉందా లేదా, పని ఇప్పటి వరకే చేయాల్సింది చేస్తారా లేదా, చేసినటువంటి యూటిలైజేషన్ సర్టిఫికేషన్ మనకు వస్తుందా లేదా, ఇవన్నీ చూడకుండా వాళ్ళు ఇవ్వలేరు. పైగా అక్కడ వాళ్ళు ఒక టెక్నికల్ ప్రశ్న లేవెత్తితే దానికి టెక్నికల్ టీం ఆంధ్ర నుంచి జవాబు చెప్పాల్సింది ఉంటుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం స్టేట్ ప్రభుత్వాన్ని కష్టపడుతున్నది కాదు, సరిగా చేయకపోతే సిఏజీ వాళ్ళ మీద పడిపోతారు, ఏంటి నువ్వు ఎలా ఇచ్చావు అని. సో స్టడీగా ప్రోగ్రెస్ అవుతుందండి, చక్కగా కంప్లీట్ అవుతుంది. రెసిప్రోకల్ టారిఫ్ ఇస్ సంథింగ్ అబౌట్ విచ్ ద US ప్రెసిడెంట్ హస్ బీన్ స్పీకింగ్. The Commerce Minister, Shri Piyush Goyal ji, is already gone to US and he will be talking with the US Commerce Secretary and also US Trade Representative, the USTR as they say. And based on the negotiation, he will have to come back and then we'll take a call. But before going, he's had consultations with a lot of stakeholders and only after that he's gone to negotiate and talk with the US representatives. So it is only as we progress through the negotiation we'll be able to make an assessment. But we keep Indians' export interests in mind. Even today in the morning,
in this meeting, there was a lot of question. The meeting which we held before we came here, there was a lot of question about how India's export interests will be protected, particularly also as you are asking about export interests of Andhra Pradesh. This is the response that I can give you now. At the moment, we are seized of the problem, and the Commerce Minister is gone there for talking with the US representatives. It will be impact on both country relationships, and how do you defend this 100% charges on the US imports? First of all, what prevails today as tariffs are on very different counts. One, to protect your own industry, which you will continue to protect even afterwards. But it's also a question of our exports and the possibility of our exports also in reaching newer markets. So when you are at a stage of development where your own industry has to grow, you will tend to make sure that as per the WTO norms, whatever is the trade tariff which you can levy, tariff is a legitimate instrument. You can levy, you will levy. So that is how it has been happening. And it is consistent, as I said, with the WTO framework. Now, the question of a bilateral relationship with a country and the tariff discussions between the two countries concerned is what we are referring to now when we are talking about the US and India. So, both countries, obviously, they will take care of their interest, and we'll keep India's interest on the top and negotiate with them to see how best we can take it forward. ప్రపంచ బిలియనీర్ ఎలాన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ ప్రయోగించిన స్టార్షిప్ మెగా రాకెట్ అంతరిక్షంలో పేలిపోయింది. ప్రయోగం విజయవంతమైన ఆ తర్వాత ఒక్కసారిగా పేలిపోయి చెల్లాచెదురైంది. టెక్సాస్ లోని బొకాచికాలో స్టార్షిప్ రాకెట్ ను ప్రయోగించారు. తొలుత రాకెట్ విజయవంతంగానే నింగిలోకి దూసుకెళ్లింది. ఆ తర్వాత ఒక్కసారిగా పేలిపోయింది. దాని నుంచి భారీ శకలాలు కిందకు దూసుకొచ్చాయి. ఫ్లోరిడా, బహమాస్ ప్రాంతాల్లోని ఆకాశంలో ఈ శకలాలు నిప్పులు కక్కుతూ రాలడం కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. దీనిపై స్పేస్ ఎక్స్ స్పందించి వీటి నుంచి పాఠాలు నేర్చుకుంటామని తెలిపింది. కాగా స్పేస్ ఎక్స్ జనవరిలో నిర్వహించిన పునర్వినియోగ భారీ రాకెట్ స్టార్షిప్ ప్రయోగం కూడా విఫలమైంది. తెలంగాణ దోమలపెంట వద్ద కూలిన SLBC టన్నల్ వద్ద ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ రెస్క్యూ ఆపరేషన్ నేటితో 14వ రోజుకు చేరుకుంది. 8 మంది కార్మికుల ఆచూకీ కోసం గాలిస్తున్నారు. బెల్జియన్ మాలినోయిస్ బ్రీడ్ కు చెందిన కెడావర్ డాగ్స్ బృందం టన్నల్లోకి వెళ్లింది. టన్నల్ ను తవ్వేందుకు అవసరమైన సామాగ్రిని లోకోమోటర్ తీసుకువెళ్లింది. సామాగ్రితో పాటు 110 మంది సిబ్బంది కూడా టన్నల్లోనికి వెళ్లారు. 15 ఫీట్ల లోపల ఉన్నా గుర్తించడం ఈ కెడావర్ డాగ్స్ ప్రత్యేకత. కాగా సంఘటనా స్థలిలో పరిస్థితులను నాగర్ కర్నూల్ కలెక్టర్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. కల్లుగీత కార్మికులకు మద్యం దుకాణాల కేటాయింపు ప్రక్రియ సజావుగా ముగిసింది. విశాఖలోని చిల్డ్రన్ ఎరీనాలో జరిగిన కార్యక్రమంలో జేసీ మయూర్ అశోక్, ఎక్సైజ్ శాఖ డీసీ రామచంద్రమూర్తి ఆధ్వర్యంలో లాటరీ తీసి మొత్తం 14 దుకాణాలను లబ్ధిదారులకు కేటాయించారు. వీటిలో 11 నగర పరిధిలో, 3 భీమిలి, పద్మనాభం, ఆనందపురం ప్రాంతాల్లో ఉన్నాయి. 14 దుకాణాలకు 316 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుల ద్వారా ప్రభుత్వానికి 6.32 కోట్ల రూపాయల ఆదాయం లభించిందని అధికారులు తెలిపారు. డ్రాలో దుకాణాలు దక్కించుకున్న వారు చెల్లించిన ముందస్తు లైసెన్స్ ఫీజులతో 90,16,750 రూపాయలు ఆదాయం వచ్చింది. అర్బన్ లో ఒక్కో దుకాణం నుంచి 7,08,340 రూపాయలు, రూరల్ లో ఒక్కొక్క దుకాణం నుంచి 5,41,670 రూపాయలు చొప్పున ఫీజులు చెల్లించారు. అందరికీ నమస్కారం. ఇవాళ గీత కులాలకు సంబంధించి విశాఖపట్నం జిల్లా సంబంధించి 14 షాప్ డ్రా తీయడం జరిగింది. దీంట్లో జీవీఎంసీ సంబంధించి 10 షాప్, 11 షాప్స్ ఉన్నాయి. రిమైనింగ్ 3 షాప్ రూరల్ ఏరియా సంబంధించి ఉన్నాయి. ఈ 14 షాప్ సంబంధించి 316 అప్లికేషన్స్ వచ్చాయి. ఈ
ఈచ్ షాప్ సంబంధించి ఒక 10 నుంచి 35 వరకు అప్లికేషన్స్ వచ్చాయి. సో లాస్ట్ టైం ఏదైతే మన డ్రా తీసామో ఆ లైన్లోనే ఈసారి కూడా డ్రా తీయడం జరిగింది. దీనికి సంబంధించి నోటిఫికేషన్ జనవరి నెల ఇవ్వడం జరిగింది. తర్వాత 7th February డ్రా తీయడానికి డేట్ ఉండేది, కానీ అప్పుడు ఈ MCC కోడ్ వల్ల మన పోస్ట్పోన్ చేసి ఇవాళ పెట్టడం జరిగింది. సో ఇవాళ విజయవంతంగా మన డ్రా తీయడం జరిగింది. ఏదైతే సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు ఇవాళ అమౌంట్ కడితే వాళ్ళకి టెంపరీ ఇస్తాం కదా, టెంపరీ ప్రొవిజనల్ లైసెన్స్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత దీంతోపాటు R1 R2 అని రిజర్వ్ కూడా మనం తీసడం జరిగింది. ఒకవేళ ఏదైతే మెయిన్ క్యాండిడేట్ ఇంట్రెస్ట్ చూపించకపోతే R1 R2కి అపాయింట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఈ మొత్తం ప్రాసెస్ సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. ధన్యవాదాలు. నేర నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణతో పాటు వ్యవస్థీకృతంగా లభించే పౌర సేవల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు నగర పోలీసులు ముందుకు వచ్చారు. సిపి శంకబ్రత బాగ్చి ఆదేశాల మేరకు కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లలో సమాచార పట్టికలను ఏర్పాటు చేశారు. ఒక బాధ్యత కలిగిన పౌరునిగా ప్రతి ఒక్కరూ అత్యవసర సమయాల్లో నిర్వర్తించాల్సిన అంశాలపై సూచనలు, సంబంధిత వ్యవస్థలకు సమాచారం అందించేందుకు ఉపయోగపడే ఫోన్ నెంబర్లు ఇప్పుడు మనకు నగరంలో పోలీస్ స్టేషన్లో దర్శనమిస్తున్నాయి. నేరచరిత కలిగిన వారి ఫోటోలు, వారి వివరాలతో ఏర్పాటు, విపత్తు నిర్వహణపై పౌరులుగా ఎలా స్పందించాలనే దానిపై ప్రజలకు చైతన్యం కలిగించేందుకు ఇది ఎంతో ఉపకరిస్తోంది. నేరస్థలంలో చట్టం నిర్దేశించిన నియమాలు, సామాన్యులకు ఇచ్చిన సూచనలను కూడా ఇక్కడ పొందపరిచారు. తుఫానులు, అధిక వర్షాల సమయంలో అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాల్సిన పద్ధతులని వివరిస్తూ సూచనలతో బోర్డులు ఏర్పాటు చేశామని MVP PS CIJ మురళి తెలిపారు. మన విశాఖపట్నం సిటీ పోలీసు కమిషనర్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం గతంలో మీరు ఏ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వెళ్ళినా మీరు కొద్దో గొప్ప చూసేది ఏదైనా ఉన్నట్టయితే రోగ్స్ గ్యాలరీ అని చెప్పేసి చెడు నర్తగాల వారి తాలూకా ఫొటోస్ ఎప్పుడు కూడా డిస్ప్లే చేయబడతాయి. వాళ్ళు దొంగతనాలు చేసేవాళ్ళు కావచ్చు, రౌడీ షీటర్స్ కావచ్చు. ఈ మధ్యకాలంలో వాటితో పాటు ప్రజలకు అవేర్నెస్ అనేది క్రియేట్ చేయాలని సిపి గారు ప్రత్యేకంగా డిజాస్టర్స్ జరిగినప్పుడు ఏ విధంగా రెస్పాండ్ అవ్వాలి, డిజాస్టర్స్ జరిగినప్పుడు ఆ సంబంధిత వ్యక్తులు ఎవరిని కాంటాక్ట్ చేయాలి, ఒకవేళ ఫైర్ యాక్సిడెంట్, బిగ్గెస్ట్ ఫైర్ యాక్సిడెంట్, అది ఇండస్ట్రియల్ ఫైర్ కావచ్చు, లేదా విలేజెస్ కావచ్చు, లేదు అనుకుంటే షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ కావచ్చు. అలా జరిగినప్పుడు అందులో చాలామంది షాప్స్లో ఉండేవాళ్ళు, ఆ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్లో ఉండేవాళ్ళు, ఆ ఇండస్ట్రీస్లో పనిచేసేవాళ్ళు, వాళ్ళందరూ కూడా ఒక్కసారి రసప్ అయిపోయి స్టాంపేడ్ జరిగే ప్రమాదం కూడా ఉంటుంది. అటువంటివి జరిగినప్పుడు అక్కడ ఉన్న సిటిజన్గా కానీ అక్కడ ఉన్న బాధితులు కానీ మీరు ఏ విధంగా రియాక్ట్ అవ్వాలి, ఎవరికి కాంటాక్ట్ చేయాలన్న దానిలో భాగంగానే ఏదైనా ఫైర్ యాక్షన్ చేస్తే మీరు వెంటనే పాటించాల్సినవి ఏమేమిటి అనేది చెప్పారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ధైర్యాన్ని కోల్పోకండి అని చెప్పారు. బీ స్టేబుల్. మీరు ధైర్యాన్ని కోల్పోయినప్పుడు మళ్ళీ మీరు పొరపాట్లు చేస్తారు. పొరపాట్లు చేసిన దాని మీద రకరకాల తొక్కిసలాడు కానీ రకరకాలటువంటి అనర్థాలు జరగడం కానీ. సో స్టేబుల్గా ఉండండి. ఫస్ట్ స్టేబుల్గా ఉన్న తర్వాత నెక్స్ట్ కొంత SOP లాగా ఇచ్చారు. మీ ఇల్లు, ఆఫీస్, ఎలక్ట్రికల్ మెయిన్ ఆఫ్, ఒకవేళ ఎలక్ట్రికల్ సంబంధించి అయితే స్టేబుల్గా ఉంటే దాని తాలూకా పవర్ మెయిన్ ఎక్కడ ఉందో చూసుకొని స్విచ్ ఆఫ్ చేస్తే మిగతా అన్నిటి దగ్గరికి కూడా ఫస్ట్ పవర్ మీ వరకు, మీ హౌస్ వరకు కట్ ఆఫ్ అవుతుంది. సో ఆ తర్వాత ఎవరికి కాంటాక్ట్ చేయాలని కూడా అన్నీ చెప్పారు మీకు. ఫైర్ పోలీస్ టోల్ ఫ్రీ నెంబర్లు ఇచ్చున్నారు. టోల్ ఫ్రీ నెంబర్ మీరు ఫోన్ చేసినట్టయితే ఫైర్ యాక్సిడెంట్ సంబంధించి జరిగిందని వారికి తెలియజేస్తాము. జరిగినప్పుడు మీరు ప్యానిక్ కాకుండా మీరు ఇంట్లో ఉన్నదాన్ని వ్యాపించకుండా ఉండడం కోసం అని చెప్పేసి మీరు చేయాల్సిందని చెప్పారు. ఆ తర్వాత ఒకవేళ మీకు ఏమైనా తుఫాన్లు, అధిక వర్షాలు ఏమైనా వచ్చినప్పుడు, సో రెయినీ సీజన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా లోతట్టు ప్రాంతాలకు సంబంధించి రెవెన్యూ వాళ్ళు సపరేట్ టీం అంటూ ఉంటుంది. తుఫాన్ ఇండికేషన్స్ ఎప్పుడు కూడా ఇస్తుంటారు. అదే అధిక వర్షాల వల్ల ముంపుకు గురే ప్రాంతంలో కానీ మీరు ఏమైనా చెరువు తాలూకా భాగంలో ఉన్నా, లేకపోతే ఒక డ్రైనేజ్ కానీ లేకపోతే కెనాల్స్ కానీ భాగంలో లోతట్టు ప్రాంతంలో ఉన్నట్టయితే మీరు ఏం చేయాలన్నది కూడా దానికి సంబంధించి ఎవరిని కాంటాక్ట్ చేయాలని కూడా చెప్పారు. అదేవిధంగా మీకు ప్రాపర్ డిఫెన్స్ గురించి ఆల్రెడీ చెప్పున్నాం. సహజంగా ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోతున్నాయి, 10th ఎగ్జామ్స్ అయిపోతున్నాయి, దగ్గర ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోతున్నాయి. వీరందరూ కూడా వేసవి సెలవులు అని చెప్పేసి రకరకాల వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు, వాళ్ళ తాతగారి ఇంటికి వెళ్తారు, లేదా ఎక్కడికో వెళ్ళాలని టూర్స్ వెళ్తారు, లేదా చాలా దూరంగా ఉన్నటువంటి టెంపుల్స్కి వెళ్తారు. వెళ్ళి మళ్ళీ వచ్చి వారం 10 రోజులు అయిపోతుంది. మీ ఇంటి చుట్టూ కూడా ఎవరు ఉండరు, మీకు CC కెమెరాస్ కూడా ఉండరు. అటువంటి వాటిలో ఏం చెప్పారంటే మీరు విలువైన వస్తువులు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ విలువైన వస్తువులు ఏవి ఇంట్లో వదిలేసి వెళ్ళకండి. అది క్యాష్ కావచ్చు, బంగారం కావచ్చు. అటు నుంచి వచ్చి నా 25 తులాల బంగారం పోయింది, 50 గ్రాముల బంగారం పోయింది అని చెప్పొద్దండి. మీ బంగారాన్ని మీరు లేనప్పుడు మీ విలువైన వస్తువుల్ని ఏదైతే మూవ్ అవుతాయో వాటిని వీళ్ళతో లాకర్లో కానీ లేదా ఇంకా సురక్షితమైన ప్రాంతం కానీ అక్కడ పెట్టుకోండి. అందువల్ల ఒకవేళ దొంగతనం జరిగి ఉన్నా సరే నష్టం అనేది తక్కువగా ఉంటుంది.
అటు విలువైన వస్తువులు పెట్టుకోదు. అలాగే మీరు వెళ్తున్నాము బయటకు వెళ్తామని తెలిసినప్పుడు లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది. ఇక్కడ పోలీస్ కంట్రోల్ రూమ్లో మానిటర్ చేస్తారు. వారికి ఇన్ఫార్మ్ చేసి వాళ్ళే వచ్చి అక్కడ లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ ప్రకారం ఏం చేయాలని దాన్ని ఏర్పరిచి ఒకవేళ దొంగతనం జరిగినట్టయితే వెంటనే దొంగను పట్టుకోవడానికి గాను ట్రేస్ చేయడానికి LHMS వాడుకోమని చెప్తారు. దానిలో భాగంగానే మీ లాక్డ్ హౌస్ వేసుకొని వెళ్తే ప్రతిరోజు కూడా ఈరోజు ఈ వీధిలో ఎన్ని లాక్డ్ హౌస్ ఉన్నాయి దానికి సంబంధించి కూడా బీట్ నైట్ టైము మేము బీట్స్ ఫామ్ చేసి పంపించడం జరుగుతుంది. సో ఈ విధంగా ప్రజలకు వచ్చిన వాళ్ళకి అందరికీ కూడా మనం అవేర్నెస్ని క్రియేట్ చేసి ఒకవేళ మేజర్ యాక్సిడెంట్ జరిగితే ఏం చేయాలి, ఇప్పుడు ఈ ట్రైన్ డెరైల్మెంట్ జరిగింది ఏం చేయాలి, ఒకవేళ పెద్ద బస్సు యాక్సిడెంట్ జరిగింది ఏం చేయాలి. డోంట్ బీ ప్యానిక్ అండి, బీ కూల్, థింక్ చేయండి ఏం చేయాలి, ఎవరికి కాంటాక్ట్ చేయాలి. మీకు ఒక ఐడియా అంటూ ఉంటే వెంటనే మీరు కాల్ చేస్తారు. ఆ ఐడియాని ఏర్పాటు చేయడం కోసం మీకు ధైర్యాన్ని ఇవ్వడం కోసమే ఈ బోర్డ్స్ డిస్ప్లే చేసి దయచేసి వీళ్ళని బట్టి వినియోగించుకోండి. ఏదైతే మనకు అనర్థం జరిగిన తర్వాత జరిగేటటువంటి నష్టాన్ని నివారించడానికి ఎక్కువగా మనం చర్యలు తీసుకునే వాళ్ళు అవుతాం. థ్యాంక్ యూ. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు 3 రోజుల నుంచి కాకినాడలో ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ICDS ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 2K రన్ ను ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా SP బిందు మాధవ్ ప్రారంభించారు. ఇక్కడి నాగమల్లి తోట సెంటర్ నుంచి భానుగుడి సెంటర్ వరకు 2 కిలోమీటర్ల మేరకు 2K రన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. SP బిందు మాధవ్ జిల్లా మహిళా శిశు అభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ విజయ్ కుమారి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘాల ప్రతినిధులు, ICDS ఉద్యోగులు పాల్గొన్నారు. బాల్య వివాహం మానండి, బేటీ బచావో బేటీ బచావో, బాలల చిరునవ్వు కాపాడదాం, బాలల చిరునవ్వు కాపాడదాం. మార్చ్ 1 నుంచి మార్చ్ 8 దాకా ఉమెన్ ఎంపవర్మెంట్ వీక్ సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. దీనిలో భాగంగా వేరియస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ షెడ్యూల్లో భాగంగా ఇవాళ 2K రన్ ప్లాన్ చేయడం జరిగింది. దీనిలో వేరియస్ కాలేజెస్ స్టూడెంట్స్ అండ్ అదర్ ఉమెన్ పాల్గొంటున్నారు. ఈ రోజు మార్నింగ్ 7 o'clock ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఒక 2 kilometers ఇప్పుడు ఇక్కడ రన్ పెట్టడం జరిగింది. రేపు ఈ ప్రోగ్రామ్స్ అన్ని కంక్లూడ్ అవుతాయి. రేపు దెర్ ఇస్ అ బిగ్ ప్రోగ్రామ్ రిగార్డింగ్ ఉమెన్ ఎంపవర్మెంట్ ఇన్ కలెక్టరేట్ వేర్ ఆల్ డిపార్ట్మెంట్స్ విల్ పార్టిసిపేట్. థ్యాంక్ యూ. ప్రతి సంవత్సరం కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది జరిపించుకోవడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం కూడా 1వ తేదీ నుంచి 8వ తేదీ వరకు కూడా మహిళా దినోత్సవంగా ప్రతిరోజు కార్యక్రమాలు అనేది నిర్వహించడం జరుగుతుంది. 1వ తేదీని మనం అందరము మన SP గారి సహకారంతో, పోలీసు వారి సహకారంతో మనం ర్యాలీ చేసుకోవడం జరిగింది. అలాగే ఈ రోజు కూడా మన SP సార్, DSP సార్ సహకారంతో మనం ఈ 2K రన్ అనేది చేసుకోవడం జరుగుతుంది. ఈ 2K రన్ లో పార్టిసిపేట్ చేసిన పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా, అలాగే శాప్ కాలేజీ స్టూడెంట్స్ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే DRDA నుంచి వచ్చిన వారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మెప్మా నుంచి వచ్చిన వారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా మా ఉమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ప్రెస్ వారికి, మీడియా వారికి అందరికీ కూడా మా ఉమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రేపు 8వ తేదీని మన మున్సిపల్ స్మార్ట్ సిటీలో మీటింగ్ అన్నది ఉంది. అదే లాస్ట్ ప్రోగ్రాము. కాబట్టి మీరందరూ కూడా అక్కడికి కూడా వచ్చి ఆ ప్రోగ్రామ్ ను కూడా సక్సెస్ఫుల్ చేయవలసిందిగా అందరినీ కోరుతున్నాను. విశాఖలో కాంట్రాక్టు కార్మికుల తొలగింపుకి నిరసనగా స్టీల్ ప్లాంట్ BC గేట్ వద్ద కాంట్రాక్టు కార్మికుల మానవహారం చేపట్టారు. కాంట్రాక్టు కార్మికుల తొలగింపుపై ఇప్పటికే కాంట్రాక్టర్లతో ఉక్కు యాజమాన్యం సమావేశం నిర్వహించినా ఫలితం లేదంటూ కార్మిక సంఘ నాయకులు మండిపడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కాంట్రాక్టు కార్మికుల తొలగింపు జరిగితే సహించమని, భూములు కోల్పోయిన నిర్వాసితులకు అన్యాయం జరిగితే ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని కార్మికులు హెచ్చరించారు. కార్మికుల జీతాలు 4 నెలలుగా చెల్లించకుండా యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించి న్యాయం చేయాలని కార్మికులు డిమాండ్ చేశారు. రైతులందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు. ఏదైతే స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికుల్ని తీయాలని చూస్తుందో ఇది చాలా కుట్రల్లో భాగం. ఎందుకంటే ఈ స్టీల్ ప్లాంట్ కి ఈ అంత అభివృద్ధికి చెందడానికి మూల కారణం కాంట్రాక్ట్ కార్మికులు. గతంలో చెప్పారు కాంట్రాక్ట్ కార్మికులు ఎక్కడ కూడా మేము తీయమని చెప్తున్నారు. అలాగే ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం కూడా చెప్తుంది ఏ ఒక్కరిని కూడా మేము తీయము, ప్లాంట్ని రక్షించుకుంటాం, ప్లాంట్ని కాపాడుకుంటాం అని చెప్తున్నారు. కానీ ఒక పక్క చెప్తూనే మరో పక్క కాంట్రాక్టర్ని మీ స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్ పిలిపించి కాంట్రాక్ట్ వర్గం తగ్గించాలని చెప్పి ప్రెజర్ చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గం. దీనికి కానీ మీరు వెనక్కి తీసుకోకపోతే ఈ యొక్క ప్రమాదం ఎంతవరకు వెళ్తుందో ఎవరు గ్రహించలేము.
ఈ యొక్క కాంట్రాక్ట్ కార్మికుడిని కానీ తొలగించినట్టయితే ఏదైతే ఇంజనీర్ ఇన్ఛార్జ్ ఉన్నారో ఇంజనీర్ ఇన్ఛార్జ్ మీద కానీ హెచ్ఓడి మీద కానీ స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్ మీద కానీ ఒత్తిడి రావచ్చు. ఎందుకంటే ఈ రోజు నా పని తీసేస్తే ఈరోజు నా పిల్లలు రోడ్డును పడిపోయే పరిస్థితి వస్తుంది. అలాంటప్పుడు నేను ఊరుకుంటున్నా, ఈరోజు నా కడుపును కొట్టేస్తే నేను ఎదుటోడు కడుపును కొట్టడానికి సిద్ధంగా ఉన్నాను. ఈరోజు కాంట్రాక్ట్ వర్కర్స్ అందరూ కూడా అదే విధంగా ఉన్నారు. కాంట్రాక్ట్ కార్మిక సంఘాలుగా మానవారం కార్యక్రమం అనేది జయప్రదం చేయడం జరుగుతుంది. ఉక్కు కాంట్రాక్ట్ కార్మికులని ఏదైతే ఉందో సెప్టెంబరు 27వ తేదీని 4,000 మందిని ఆపిన తర్వాత పెద్ద ఎత్తున కార్మిక సంఘాలుగా ఈడీ వర్క్ దగ్గర ధర్నా చేయడం జరిగింది. ఈ ధర్నా ఉద్దేశించి ఇక్కడున్న కూటమి ప్రభుత్వం కానీ ఇక్కడున్న మిగతా అధికారులు కానీ మళ్ళీ 4,000 మందిని ఆర్ఎస్ సమక్షంలో మళ్ళీ విధుల్లోకి తీసుకోవడం జరిగింది. తర్వాత ఇప్పుడు మళ్ళీ దొడ్డిదారిని ఉక్కు యాజమాన్యము మళ్ళీ ప్రతి కాంట్రాక్టులు పిలిచి 30% తగ్గించాలనేసి చెప్పడం జరుగుతుంది. దీనికి వ్యతిరేకంగా ఈ నెల ఫిబ్రవరి 20వ తేదీని సమ్మె నోటీసు కూడా ఇవ్వడం జరిగింది. అఖిలపక్ష కాంట్రాక్ట్ కార్మికులందరూ కూడా బీసీ గేట్ దగ్గర నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. స్టీల్ ప్లాంట్ లో మేనేజ్మెంట్ ఎంత మొండిగా వ్యవహరిస్తుందంటే కాంట్రాక్ట్ కార్మికుల్ని గతంలో 4,000 మందిని తీసేశారు. ఆ తీసేసిన వెంటనే గవర్నమెంట్లు ప్రభుత్వాలు చొరవ తీసుకొని మళ్ళీ ఆ 4,000 మందిని పెట్టుకోవడం జరిగింది. పెట్టుకున్న తర్వాత ఈ రోజు ఒకసారి 4,000 మంది రోడ్డు మీదకి వెళ్ళిపోతే మన ప్రభుత్వానికి బ్యాడ్ వస్తుందనే ఆలోచనతోనే ఈ రోజు ఉన్న ప్రభుత్వం ఆలోచించి మెల్లమెల్లగా మేనేజ్మెంట్ తోని కుట్ర పన్నుతూ ఒక్కొక్కరిని 10 మందిని 20 మందిని అలా చొప్పున తీసేయడం జరుగుతుంది. ఆగిపోయిన టెండర్లు పిలవకపోవడం, అదేవిధంగా కాంట్రాక్ట్ కార్మికులు ఎవరినైతే రెగ్యులర్ గా వచ్చిన వాళ్ళు కూడా అన్ రెగ్యులర్ గా అని చెప్పేసి చేయడం జరుగుతుంది. స్టీల్ ప్లాంట్ లో మేనేజ్మెంట్ ఎంత మొండిగా వ్యవహరిస్తుందంటే కాంట్రాక్ట్ కార్మికులకు జీతాలు ఇవ్వకపోయినా కష్టపడి పనిచేస్తూ ప్రొడక్షన్ ఈ రోజు ఈ స్థాయికి తీసుకొస్తుంటే కాంట్రాక్ట్ కార్మికుల మీద వేటు వేస్తూ కాంట్రాక్ట్ కార్మికులను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం.